ఖర్గే చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సార్, ఈసారి ఉత్తర భారతదేశంలో ఎక్కువ సీట్లు సాధించబోతూ ఉన్నాము అని చెప్పి. కాంగ్రెస్ ధీమాకు కారణం ఏంటంటారు? వాస్తవంగా 2014లో 2019లో నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ రిలేటివ్లీ స్వీప్ చేసింది. మీకు నేను గతంలో కూడా చెప్పాను, యూపీ నార్త్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ 2014లో హిందీ స్టేట్స్లో 47% ఓటింగ్ వచ్చింది. అది కాస్త 2019లో 54% పెరిగింది. అలాగే మీకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అంటే గుజరాత్ ఈ స్టేట్స్లో 2014లో 52% ఓటింగ్ వచ్చింది. 2019కి వచ్చేవరకు అది 55% పెరిగింది. 224 సీట్స్లో బీజేపీకి 50% ఓట్లు వచ్చాయి. సో ఇట్స్ ఎ మ్యాసివ్ ఓటింగ్ 2019 ఎలక్షన్స్. సో అందువల్ల నార్త్ ఇండియాలో చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉంది 2014లోనే. అది 2019కి వచ్చే వరకు ఇంకా పెంచుకోగలిగింది. ఈస్టర్న్ ఇండియాలో 2014లో కంపారిటివ్లీ వీక్ ఉండే 2019కి వచ్చే వరకు ఈస్ట్ నార్త్ ఈస్ట్లో కూడా గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు మీకు 2014తో పోలిస్తే 2019లో ఈస్టర్న్ ఇండియాలో 21% ఓటింగ్ పెరిగింది. నార్త్ ఈస్ట్ ఇండియాలో 8.6% ఓటింగ్ పెరిగింది. సో ఇలా మీకు సౌత్లో ఒక్క దగ్గర మాత్రం 2014తో పోలిస్తే 2019లో బీజేపీకి నెగ్లిజిబుల్గా ఓట్లు తగ్గాయి, 0.2% తగ్గింది. సో అందువల్ల ఉత్తర భారతదేశంలో బీజేపీకి సాచ్యురేటెడ్ లెవెల్స్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, సీట్లు వచ్చాయి. సాచ్యురేటెడ్ అంటే అత్యధికంగా ఇప్పుడు మీకు ఉదాహరణ గుజరాత్లో 26 సీట్లు ఉన్నాయి. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో గుజరాత్లో ఉన్న 26 సీట్లు 26కి 26 బీజేపీకి వచ్చాయి. 2014 వచ్చాయి, 2019 వచ్చాయి. నేను నార్త్ ఇండియా కూడా తీసుకుంటే మీకు హర్యానాలో 10 సీట్లు ఉన్నాయి, 10కి 10 బీజేపీకి వచ్చాయి. ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి, 7కి 7 బీజేపీకి వచ్చాయి. రాజస్థాన్లో దాదాపు అన్ని సీట్లు బీజేపీకి వచ్చాయి. సో మహారాష్ట్రలో 41-42 సీట్లు బీజేపీకి వచ్చాయి. బీహార్లో దాదాపు అన్ని సీట్లు వచ్చాయి. యూపీలో కూడా నియర్లీ 80% సీట్లు బీజేపీకి వచ్చాయి. సో ఇలా మ్యాసివ్గా వచ్చినటువంటి సీట్లలో ఈసారి గండి పడుతుంది అనేది కాంగ్రెస్ ఆశిస్తోంది. దీనికి ఫ్యాక్టర్స్గా చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క స్టేట్లో ఒక్క ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు మీకు యూపీ తీసుకుంటే రాజస్థాన్ తీసుకుంటే రాజస్థాన్లో రాజ్పూట్ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత ఉంది. అది మీకు గుజరాత్లో మొదలైంది. సో అది రాజస్థాన్ యూపీలకు కూడా స్ప్రెడ్ అయింది. సో రాజస్థాన్లోని ఈస్టర్న్ రాజస్థాన్ అంటే మీకు సికార్, జైసల్మీర్, బాల్మీర్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత దెబ్బ తగులుతుంది అని అంటున్నారు. సరే బీజేపీ కొంత దెబ్బ తగలవచ్చు అని. బాల్మీర్లో రవీందర్ భాటి అని ఏబీవీపీ కుర్రోడు బీజేపీ నుంచి విడిపోయి ఇండిపెండెంట్గా పోటీ చేసి బీజేపీ క్యాండిడేట్ను ఓడించేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది అని అంటున్నారు. సో బికనీర్ ఈ ప్రాంతం ఈ బెల్ట్లో బీజేపీ కొంత మొదటిసారి ఛాలెంజ్ ఉంది. సో అందువల్ల ఈసారి ఎన్నికల్లో రాజస్థాన్ స్వీప్ చెయ్యకపోవచ్చు భారతీయ జనతా పార్టీ అనేది ఒక అంచనా. ఇక హర్యానాలో 10 సీట్లు ఉంటాయి. హర్యానాలో జరుగుతున్న పరిణామం అంటే గతంలో బీజేపీ మొదటి నుంచి కూడా నాన్ జాట్ సోషల్ కన్సాలిడేషన్తో గెలుస్తూ ఉంటుంది. అంటే ఇండియన్ నేషనల్ లోక్దల్ అనే పార్టీ ఇప్పుడు అది చీలిపోయి జననాయక జనతా పార్టీగా మారింది. సో వీళ్ళు జాట్ బేస్డ్ పొలిటికల్ పార్టీ. సో జాట్ ఏతర ఓటర్లు బీసీలు వీళ్ళందరినీ యునైట్ చేసి బీజేపీ అక్కడ 2014లో 7 సీట్లు గెలుచుకుంది, 2019లో 10 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాస్త బాగా ఓటింగ్ తగ్గినా కూడా జేజేపీతో కలిసి అధికారంలో ఉంది. అందుకే మనోహర్ లాల్ ఖట్టర్ పంజాబీ ఖత్రీ కమ్యూనిటీకి చెందిన అతను బీసీ, ఆయన సీఎం చేశారు. ఇటీవల మార్చి నాయబ్ సింగ్ సైని ఇతను కూడా బీసీ నాయకుడు సీఎం చేశారు. సో ఈ పరిణామాలు ఇప్పుడు జాట్ వ్యతిరేక జాట్ ఏతర ఓటేమో కన్సాలిడేట్ అయి బీజేపీకి లాభం అవుతూ వచ్చింది. జాట్ ఓటేమో వివిధ పార్టీల మధ్య చీలిపోతూ వచ్చింది. దేవిలాల్ వారసుల్లో దుష్యంత్ చౌతాలా, అభయ్ చౌతాలా ఇలా కాంగ్రెస్ పార్టీ కొన్ని జాట్ ఓటేమో చీలిపోతూ వచ్చింది. ఈసారి జాట్స్ కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కావచ్చు, జననాయక జనతా పార్టీ బీజేపీతో కలవడం పైన, వ్యవసాయ చట్టాలపైన వ్యతిరేకత, వీటి వల్ల
జాట్ ఓటర్లలో వ్యతిరేకత ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే హర్యానాలో ఒక సిట్టింగ్ ఎంపీ, బీజేపీ ఎంపీ కూడా కాంగ్రెస్లో చేరాడు. సో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. ఆ వ్యతిరేకత వల్లనే ఇటీవల బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని మార్చి నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆ వ్యతిరేకత ఇంకా పోలేదు. అందువల్ల హర్యానాలో 10కి 10 బీజేపీ గెలుచుకుని ఉంది. ఈసారి కాంగ్రెస్కు కనీసం కొన్ని సీట్లైనా వస్తాయని అంచనా. ఇక ఢిల్లీలో లాస్ట్ ఎలక్షన్స్లో 7కు 7 బీజేపీ గెలుచుకుంది. ఢిల్లీ ప్రజలు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే వరకు మోడీకి ఓటు వేస్తూ వచ్చారు. కానీ కేజ్రీవాల్ అరెస్టుతో ఒక కొత్త డైమెన్షన్ ఢిల్లీ ప్రజల ముందుకు వచ్చింది. సో తాము అభిమానించే ముఖ్యమంత్రి జైల్లో ఉండాలా, బయట ఉండాలా అని. సో అప్పటిదాకా మోడీ ప్రధాని ఉండాలా లేదా అన్నప్పుడల్లా మోడీ ప్రధాని ఉండాలి అని ఢిల్లీ ప్రజలు తీర్పు చెప్తూ వచ్చారు. సీఎం ఎవరుండాలి అన్నప్పుడల్లా కేజ్రీవాల్ సీఎం ఉండాలని తీర్పు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అంటే ఢిల్లీ ప్రజలు మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఆప్ వైపు కొంతైనా మారతారనే ఒక చర్చ జరుగుతుంది. ఎంత జరుగుతుందో చెప్పలేము. ఆప్ కాంగ్రెస్ పార్టీ కలిసి కూడా పోటీ చేస్తోంది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ల కలయిక వల్ల మీకు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అంటే బీజేపీకి ఎన్నడూ లేనంత ఒక టఫ్ ఛాలెంజ్ అనేది బీజేపీకి ఎదురైంది. సో ఢిల్లీ, హర్యానా, మీకు యూపీ ఉంది. యూపీలో వాస్తవంగా బీజేపీ అప్పర్ హ్యాండ్ ఉంది, ఉంటుంది కూడా. సో కానీ అక్కడ ఒక 10 యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే 15 సీట్లు తగ్గుతాయంటున్నారు. కొన్నైనా తగ్గవచ్చు. ఎందుకంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ఉంది, బీఎస్పీ సెపరేట్గా పోటీ చేస్తోంది, ఎంఐఎం నాయకత్వంలో చిన్న చిన్న కుల పార్టీలతో ఒక కూటమి ఉంది, ఆర్ఎల్డి వాస్తవంగా కాంగ్రెస్ ఎస్పీతో ఉంటే ఇంకా పెద్ద ఛాలెంజ్ ఉండేది. తెలివిగా ఆర్ఎల్డిని బీజేపీ తన వైపు తిప్పుకుంది. కానీ అక్కడ ఆర్ఎల్డి ఎన్డీఏలో చేరిన జాట్స్ ఓటు పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్. తర్వాత మొదటిసారిగా బీఎస్పీ బలహీనం కావడం వల్ల ఎస్సీ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఈసారి సమాజ్వాదీ పార్టీ కూడా కొంత ఎస్సీ ఓటు తీసుకుంటుందా అని. ఎలాగో మైనారిటీ ఓటు ఎస్పీ కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతుంది. సో యోగి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇలాంటి విషయాలపైన, సంక్షేమ పథకాలపైన కొంత సానుకూలత ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో జాబ్స్ ధరలు పెరగడం, రాజ్పూట్ యాంగర్, అక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ మోడీ మారుస్తాడు అనే క్యాంపెయిన్, రిజర్వేషన్స్ పైన ఆపోజిషన్ రైజ్ చేసిన కన్సర్న్స్, వీటి వల్ల బీజేపీ కొంత డిస్టర్బ్ అవుతుంది యూపీలో అనేది టాక్. అయితే కానీ ఇదంతా చిన్న టాస్క్ అయితే కాదు. ఎందుకంటే నియర్లీ 54% ఓటింగ్ తెచ్చుకున్న హిందీ రాష్ట్రాల్లో ఒక 5% తగ్గినా 6% తగ్గినా 49% ఓటింగ్ వస్తుంది. మామూలు విషయం కాదు. స్టిల్ బీజేపీ అనేది ప్రివేల్ అవుతుంది. సో అందువల్ల బట్ ఒక మొదటిసారి మాత్రం అంటే ఎన్నిక ప్రారంభ దశలో అసలు నార్త్ టోటల్గా స్వీప్ అవుతుంది అని అనుకున్నారు. కానీ మొదటిసారి ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీకి ఎదురవుతుంది ఈ ప్రాంతంలో. సో ఆ బీజేపీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఎంత మేరకు ఉంటుంది? సీట్లు తగ్గించగలుగుతుందా? కేవలం ఇది మెజారిటీలు తగ్గించుతుందా? లేదా ఈ ఛాలెంజ్ ప్రచార సందర్భంలో ఉంటుంది, యాక్చువల్గా ఓటింగ్ వచ్చే వరకు ఉండదా? లేదా ఈ ఛాలెంజ్ వల్ల ఒక 10 సీట్లు 5 సీట్లు అక్కడ ఇక్కడ తగ్గుతాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెక్యులేషన్. అయితే బీజేపీ పూర్తిగా నార్త్లో తుడిచిపెట్టుకుపోతుందని ఎవరు అనడం లేదు. అందువల్ల ఖర్గే స్టేట్మెంట్లు మీరు చూస్తే కాంగ్రెస్ ఈసారి నార్త్లో ఇంప్రూవ్ చేసుకుంటారంటారు. సో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ సంథింగ్ టు క్వశ్చన్. స్టిల్ బీజేపీ ప్రిడామినెంట్గా ఉంటుంది, బీజేపీ ప్రివేల్ అవుతుంది. కానీ బీజేపీ ఆల్రెడీ అత్యధిక సీట్లు గెలుచుకుంది కనుక ఎంతో కొంత కరెక్షన్ అయితే ఉండవచ్చు. ఆ కరెక్షన్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.